ఫ్రెండ్స్ ఇది ఒప్పో రెనో 8T ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ మొబైల్ బాగా హల్చల్ చేసింది, బాగా హైప్ క్రియేట్ అయింది మొబైల్కి. మీకు ఇంట్రో చూస్తే అర్థమైపోయింది ఎందుకు అంత హైప్ క్రియేట్ అయిందో. చూడాలి మనం ఈ మొబైల్ ఒప్పో రెనో 8T అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. దీని అన్బాక్సింగ్ చూస్తే మాత్రం దీని బాక్స్ కంటెంట్స్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ ఉంటుంది, మొబైల్ ఫోన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, కేస్ కూడా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు మొబైల్ డిజైన్కి తగ్గట్టు. అండ్ నెక్స్ట్ చార్జర్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 67 వాట్ చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా మనం ఫోన్ డిజైన్ అండ్ లుక్ గురించి మాట్లాడుకుంటే మాత్రం లుక్ అయితే మాత్రం ఇది చాలా బాగుంది చూడడానికి అండ్ డిజైన్ కూడా సింపుల్. మీ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఒప్పో గ్లో డిజైన్, మీకు నైట్ టైంలో ఇంకా మీకు ఇది డిఫరెంట్గా కలర్స్లో గ్లో అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనిలో ఈ గ్లో అవడానికి వీళ్ళు మిలియన్స్ ఆఫ్ పిరమిడ్ షేప్డ్ క్రిస్టల్స్ అయితే యూజ్ చేశారు. అవి మీకు షైన్ అవుతుంటాయి, దగ్గరికి పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఫోన్ దగ్గరికి పెడితే. దీంతోపాటు ఒక స్ట్రిప్ కూడా యాడ్ చేశారు, కెమెరాస్ని అటాచ్ చేస్తూ ఒక స్ట్రిప్ అయితే వస్తుంది ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్గా డిజైన్ అయితే చూడడానికి అయితే అట్రాక్టివ్ అనిపిస్తుంది మీరు చూసినప్పుడు. అండ్ దీంతోపాటు డిస్ప్లే కూడా మీకు కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది అండ్ మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసరికి ఇది డ్రాగన్ టైల్ స్టార్ 2 గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది అండ్ చుట్టూ ఫ్రేమ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఇది మీకు పాలికార్బనేట్. ఓవరాల్ ఫోన్ అయితే మాత్రం డిజైన్ పరంగా చూడడానికి అయితే మాత్రం బాగుంది. అండ్ ఫోన్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, 179 grams మాత్రం వెయిట్ దీనిది. అండ్ దీని థిక్నెస్ వచ్చేసరికి 7.7 millimeter స్లిమ్ ఉంటుంది బాడీ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే ఇది మీకు 6.7 inch డిస్ప్లే, ఇది కర్వ్డ్ స్క్రీన్, మైక్రో కర్వ్డ్ స్క్రీన్ అండ్ ఇది మీకు AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది 10-bit కలర్ డిస్ప్లే, సో కలర్స్ మీకు చాలా బాగుంటాయి దీనిలో. అండ్ ఇంకొకటి దీనిలో బ్రైట్నెస్ వచ్చేసరికి మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్ 950 nits ఉంటుంది. మీరు డైరెక్ట్ సన్లైట్లో పెట్టినా కానీ మీకు క్లియర్గా కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ వైడ్ ఎలిమెంట్ సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు, HDR అయితే లేదు, HD చూడొచ్చు. యూట్యూబ్ వచ్చేసరికి 1080p వరకు చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏముండవు. దీనిలో రియల్ ఒరిజినల్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది, వీళ్ళ ఓన్ ఇది సరౌండ్ సౌండ్ అనమాట. సో ఇది మీకు సౌండ్ లౌడ్ వస్తుంది. ఇంకా దీనిలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, అల్ట్రా వాల్యూమ్ మోడ్ అని ఉంటుంది. సౌండ్ని 200% వరకు బూస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ సౌండ్ కావాలనుకుంటే సౌండ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నార్మల్ సౌండ్ మీకు లౌడ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు 4800 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అరగంటలో ఫోన్ మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయింది, ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇది మీకు బ్యాటరీ హెల్త్ ఇంజన్తో వస్తుంది. బ్యాటరీ హెల్త్ ఇంజన్ టెక్నాలజీ అంటే నార్మల్ ఫోన్తో కంపేర్ చేస్తే ఇది మీకు ఛార్జింగ్ సైకిల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. నార్మల్ ఫోన్ బ్యాటరీ మనకి 800 ఛార్జ్ సైకిల్స్ ఉంటాయి, దీనిలో మీకు 1600 ఛార్జ్ సైకిల్స్ అయితే ఉంటాయి. లాంగ్ రన్లో మీకు ఓవరాల్ బ్యాటరీ లైఫ్ స్పాన్ దీనిలో బెటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది, 5G ప్రాసెసర్. ఇది మీరు 20,000 రూపాయల్లో 5G ఫోన్స్లో ఈ ప్రాసెసర్ అయితే మీరు చూస్తూ ఉంటారు. సో ఇది మీకు జనరల్ యూస్కి చాలా బాగుంటుంది. మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కూడా, ఇది ఎక్కువ బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో అయితే మీకు వస్తుంది. అండ్ గేమ్స్ అయితే మీకు ఇది నార్మల్ గేమ్స్ అండ్ మీడియం గేమ్స్ వరకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ అయితే మీరు దీనిలో ఆడలేరు. BGMI కానీ ఇట్లాంటి గేమ్స్ మీకు హై గ్రాఫిక్స్లో అయితే ఈ ఫోన్ అయితే మీకు రన్ చేయలేదు. కాకపోతే జనరల్ యూస్కి అయితే ప్రాబ్లం అయితే ఉంది, మీరు డైలీ యూస్ చేస్తున్నప్పుడు ఫోన్ ల్యాగ్ అవ్వడం కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు. నెక్స్ట్ దీనిలో 8GB ర్యామ్ అయితే పిలుస్తున్నారు, 8GB ర్యామ్ 128GB వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. దీనిలో మీకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. సెకండ్ స్లాట్లో మీరు డిసైడ్ అవ్వాలి, మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలా లేకపోతే సెకండ్ సిమ్ పెట్టుకోవాలో. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. USB OTG Q4 మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు ర్యామ్ని రామ్ లాగా యూస్ చేసుకోవాలి అంటే ఇంకొక 8GB ర్యామ్ పెట్టుకోవచ్చు, అంటే 16GB ర్యామ్ మొత్తం మీరు యూస్ చేసుకోవచ్చు. 8GB ఏదైతే ఫిజికల్ ర్యామ్ ఉందో అదే మీకు ఎనఫ్, అది చాలా బాగా మీకు వర్క్ రన్ చేస్తుంది. ఏ ఫోన్ అయినా కానీ 6GB పైన మీరు ఎక్స్పాండబుల్ ర్యామ్ అయితే అవసరం లేదు. దీనిలో మీరు ఒకవేళ యూస్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 8GB ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. వీళ్ళ దానిలో డైనమిక్ కంప్యూటింగ్ ఇంజన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మీకు ల్యాగ్ ఫ్రీ స్మూత్గా మీ డివైస్ని రన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక 18 యాప్స్ మీరు రన్ చేస్తున్నా కానీ మీకు ల్యాగ్ అవ్వకుండా వాటి మధ్య స్విచ్ అవ్వడం ఇట్లాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే
ఈ ఫోన్ మీరు 3 సంవత్సరాలు యూజ్ చేసినా గానీ మినిమమ్ లాగ్స్ నోటీస్ చేస్తారు. నార్మల్‌గా మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒక 3 సంవత్సరాలు అప్డేట్స్ ఇవన్నీ అయిన తర్వాత చాలా లాగ్ అవుతూ ఉంటాయి కదా! సో వీళ్ళ టెక్నాలజీ వీళ్ళు ఇచ్చే భరోసా ఏందంటే 3 సంవత్సరాలు మీరు యూజ్ చేసినా గానీ చిన్న లాగ్స్ మీరు నోటీస్ చేస్తారు గానీ పెద్ద మేజర్ లాగ్స్ అయితే మీరు నోటీస్ చేయరని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అవన్నీ లాంగ్ రన్‌లో తెలుస్తాయి మనకి. ఇప్పుడైతే మనం ఏం చెప్పలేం. ప్రెజెంట్ అయితే ఫోన్ రన్ అవుతుంది. ఎక్కడ నాకు లాగ్స్ ఇట్లాంటివి అయితే ఏం నోటీస్ చేయలేదు. అండ్ ఇది మీకు 5G ప్రాసెసర్ 13 5G బ్యాండ్స్‌కి అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు 5G యూజ్ చేసుకోవాలని ఈ ఫోన్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇంకొకటి 2 మెగా పిక్సెల్ కెమెరా, ఇది మైక్రోస్కోప్ కెమెరా. అంటే ఇది మీరు 20x 40x వరకు మీరు మైక్రోస్కోప్ మీరు మామూలుగా ఎలా అంటారు, దేన్నైనా ఆబ్జెక్ట్‌లోకి లోపలికెళ్ళి చూడాలి అనుకుంటే ఈ కెమెరా మీకు ఉపయోగపడుద్ది. మాట్లాడతాను తర్వాత దాని గురించి కూడా. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. యూజబుల్ కెమెరాస్ ఇవి. మనకి 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. ఏదైతే కెమెరా మీరు యూజ్ చేస్తున్నారో ఇవన్నీ మనకి యూజబుల్ కెమెరాస్. 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే మీరు సాఫ్ట్ స్కిన్ అన్నీ ఆఫ్ చేసినా కానీ మీకు స్కిన్కి అయితే కొద్దిగా బ్యూటీ అయితే యాడ్ చేసిద్ది. సో ఆఫ్లైన్లో ఇవే కావాలి. సో వాళ్ళకి స్కిన్ చూడడానికి అయితే మాత్రం చూడడానికి ఇది చూడొచ్చు మీకు ఎలా కనిపిస్తున్నాను నేను, అందంగా కనిపిస్తాను కదా. సో అట్లా అందంగా అయితే కనిపిస్తారు మీరు. లో లైట్లో కూడా అంతే. మీకు ఫోటో అయితే మాత్రం బాగా కనిపిస్తుంది. మీరు చూసేటప్పుడు అయితే మాత్రం మీ ఫేస్కి అయితే కొద్దిగా ఆటోమేటిక్గా రీటచ్ చేస్తుంది. మీకు స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది. ఫేస్ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది అమ్మాయిలు అయితే. హెచ్డిఆర్ కూడా బాగానే వర్క్ అవుతుంది. బ్యాక్ కెమెరా ఇక్కడ చూడొచ్చు. హెచ్డిఆర్ ఆఫ్, హెచ్డిఆర్ ఆన్కి డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు డ్యూయల్ హెచ్డిఆర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు హెచ్డిఆర్ ఆన్ చేస్తే మీకు బ్యాక్ లైటింగ్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, మీకు క్లీన్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 32 మెగా పిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ జూమ్ చేసిన డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ బ్యాక్ ఫ్రంట్ పోర్ట్రేట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి దీనిలో మీకు ఇంకో కెమెరా మైక్రోస్కోప్ కెమెరా, 2 మెగా పిక్సెల్ కెమెరా ఇది. సో ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఇది మోర్లోకి వెళ్తే కెమెరాలో మోర్లోకి వెళ్తే మీకు మైక్రోస్కోప్ అని కనిపిస్తుంటుంది. దానిలోకి వెళ్ళారనుకోండి అక్కడ మీరు ఏదైనా ఆబ్జెక్ట్కి చూడొచ్చు. బాటిల్ నేను దగ్గర తీసుకెళ్తే బాటిల్ మోతిది, దాని డీటెయిల్స్ నీట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా 40xకి వెళ్తే ఇంకా మీకు ఇంకా బెటర్ డీటెయిల్స్, ఇంకా మీరు ఇంకా లోపలికి వెళ్ళి చూడొచ్చు అనమాట. అంత మైక్రోస్కోప్ వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇది మీకు ఏదైనా స్కిన్ ఫోటో తీసాను, ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూడొచ్చు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఏదైనా మీరు దగ్గరికి వెళ్ళి ఫోటో తీయాలనుకుంటే మాత్రం ఈ మైక్రోస్కోప్ కెమెరా అయితే మీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం అప్పుడు మీరు ఈ కెమెరా ఎక్కువ యూజ్ చేస్తారు. నార్మల్ పర్సన్ అయితే ఎక్కువ యూజ్ చేయరు. సో ఇది ఓవరాల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే. అండ్ కెమెరాలో ఫీచర్స్ ఉంటాయి కదా మీకు, మన ఒప్పో కెమెరాలో ఉంటాయి కదా అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్, మీకు బ్యాక్గ్రౌండ్లో లైట్ ఇట్లాంటివి ఉంటాయి అనుకోండి, మీకు మెరుస్తూ కనిపిస్తుంటాయి. చాలాసార్లు చూసారు మీరు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మీకు ఏ కలర్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది, బ్యాక్ కెమెరాలో లేదు. ఏ కలర్ పోర్ట్రేట్ అంటే మీరు కలర్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఇది ఫ్రంట్ కెమెరాలో ఉంది. ఈ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఏ కలర్ పోర్ట్రేట్ మీకు ఫోటోలోనే ఉంటుంది, వీడియోలో అయితే లేదు. వీడియో కూడా ఈ ప్రాసెసర్ మీకు 695 ప్రాసెసర్ కాబట్టి మాక్సిమం 1080 వరకు వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు. 695 ప్రాసెసర్ ఏది తీసుకున్నా కానీ మీకు 1080 వరకే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు ఏమన్నా 778 ఇట్లాంటి ప్రాసెసర్కి వెళ్తే అక్కడ మనకి 4K వీడియో ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉండే, దీనిలో అయితే అది లేదు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ కలర్ OS 13 మీద రన్ అవుతుంది. ఇది స్మార్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. ఈ కలర్ OS 13లో మీకు ఆల్రెడీ కొన్ని ఫీచర్స్ చూపించే షార్ట్ వీడియో కూడా చేశాను నేను. మీకు స్మార్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటే మీకు స్క్రీన్ మీదే ఆన్ స్క్రీన్ మీదే జొమాటో ఇట్లాంటి మీరు ఆర్డర్ పెడతారు కదా, డెలివరీ టైం మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మల్టీ స్క్రీన్ కనెక్ట్ ఉంటుంది. అంటే మొబైల్ నుంచి మీరు ట్యాబ్కి కానీ పీసీకి కానీ మీరు ఫోన్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆటో పిక్సెలేట్ ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రొఫైల్ పిక్చర్ డిటెక్ట్ చేస్తుంది అనుకోండి, దాన్ని పిక్సెలేట్ చేసేస్తుంది అవతల వాళ్ళకి కనిపించకుండా. అండ్ ఇంకా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ పరంగా కూడా కలర్ OS 13లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. ఇవి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కవర్ చేసినట్టున్నా, ఒకవేళ మీరు చూస్తుంటే. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఈ ఫోన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా దీని ప్రైస్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఆఫర్స్ ఇవన్నీ చూస్తే ప్రైస్ వస్తారు. దీనిలో మీకు 8GB RAM 128GB 29,999 రూపాయలు ప్రైస్ పెట్టింది. అండ్ ఇది మీకు 10% బ్యాంక్ ఆఫర్ అయితే నడుస్తుంది. ICICI, SBI, కోటాక్ మహేంద్ర, ఎస్ బ్యాంక్, IDFC ఈ బ్యాంక్స్ మీద వీళ్ళు 10% అంటే 3,000 రూపాయలు అనుకోండి. ఇంకా 10% అంటే 2,999 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి ఆఫ్లైన్లో ఇప్పుడు చెప్పిన బ్యాంక్స్ అయితే. ఆన్లైన్లో మీకు కోటాక్, HDFC, ఎస్ బ్యాంక్, SBI బ్యాంక్, సో ఈ బ్యాంక్స్ మీద మీకు ఆన్లైన్లో డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆన్లైన్లో ఒకవేళ మీరు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే 3,000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే
₹2000 మీకు ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. ఎంత చూసుకున్నా కానీ ఈ ఫోన్ విత్ ఆఫర్స్ మొత్తం కలుపుకున్నా కానీ మీకు ప్రైస్ చాలా ఎక్కువ. ఇది ₹22,000 ఆ రేంజ్కి వస్తే మాత్రం ఈ స్పెసిఫికేషన్ వీటికి 22,000-23,000 వరకు మ్యాక్సిమం అంతవరకు పెట్టవచ్చు, అంత ఆఫ్లైన్ అయినా కానీ. ఇంకా మీరు కొనేది మీ ఇష్టం. అండ్ దీంతో పాటు వీళ్ళు ఒప్పో ఎన్కో A3 కూడా లాంచ్ చేస్తారు. దీనిలో ఫస్ట్ మీకు ఇంప్రెస్ చేసే డిజైన్. దీనిలో కూడా ఇక్కడ చూడొచ్చు, దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇది యూనిక్ ఉంది. మనం ఇంతకుముందు చూసిన ఇయర్ బడ్స్ వీళ్ళైతే కంపేర్ చేస్తే మాత్రం డిజైన్ అయితే కొద్దిగా యూనిక్ అనిపిస్తూ ఉంటుంది దీనిలో మీకు. అండ్ డిజైన్ వచ్చేసరికి ఇది మీకు ఇన్నియర్ టైప్ అయితే కావు, మీకు రబ్బర్ టిప్స్ అయితే ఇట్లాంటివి అయితే ఏమీ రావు. అండ్ నార్మల్ ఇలా మీరు యూజ్ చేయాలి. దీని డ్రైవర్స్ వస్తే 13.4mm డ్రైవర్స్తో ఇస్తున్నారు. అండ్ ఇది మీకు సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. కాకపోతే ఇన్నియర్ ఇస్తే మీకు ఇంకా లోపలికి వెళ్తే డీప్గా మీరు బేస్ ఇట్లాంటివి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదైతే మీరు దీనిలో మిస్ అవుతారు. అండ్ ఇంకోటి ఇన్నియర్ వల్ల అడ్వాంటేజ్ గ్రిప్ కూడా బాగుంటుంది. చెవులో పెట్టుకుంటే అవి మీకు ఆపుతాయి, కొద్దిగా గ్రిప్ బాగుంటుంది. అవి నాకు అందుకే ఇష్టం. దీని బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే 6 hours మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సింగిల్ ఛార్జ్ బడ్స్ విషయానికి వస్తే విత్ కేస్ అయితే 25 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే బడ్స్ ఒకటి 1.2 hourలో ఛార్జింగ్ చేయొచ్చు. అదే బడ్స్ ప్లస్ కేస్ రెండు కలిపి ఛార్జ్ చేయాలంటే 2 గంటల టైం తీసుకుంటుంది. అండ్ దీనిలో మీకు కొడాక్స్ వచ్చేసరికి SBC AAC కొడాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఒకేసారి 2 డివైస్కి మీరు పేర్ చేయొచ్చు. ఒకేసారి 2 ఫోన్స్ మీ దగ్గర ఉంటే ఈ బడ్స్ మీరు 2 డివైస్కి పేర్ చేసి మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కలర్లో వస్తుంది, గ్లేజ్ వైట్ కలర్. అండ్ దీనిలో మీకు IP54 స్వెట్ రెసిస్టెంట్ వస్తుంది. మీరు చిన్న చిన్న వాటర్ ఇట్లాంటి వాటిని సర్వైవ్ అవ్వగలదు. జిమ్ ఇట్లాంటి వాటికి మీరు దీన్ని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ దీని బ్లూటూత్ రేంజ్ వస్తారు 10 meters వరకు ఉంటుంది. ప్రైస్ 2,999. దీని మీద ఎటువంటి బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్స్ అయితే ఏమీ లేవు. ఇది మీరు February 10th నుంచి ఫ్లిప్కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్స్, ఆఫ్లైన్ స్టోర్స్లో కొనుక్కోవచ్చు. మొబైల్ ఫోన్ కూడా అంతే, ఆన్లైన్ ఆఫ్లైన్. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, ఆఫ్లైన్ వచ్చేసరికి ఒప్పో స్టోర్స్. ఆఫ్లైన్లో ఎక్కడికి వెళ్ళినా కానీ దొరుకుతుంది, ఎందుకంటే అది ఆఫ్లైన్ స్పెసిఫిక్ ఫోన్ కాబట్టి మీకు ఆఫ్లైన్లో ఎక్కడ చూసినా కానీ ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఒప్పో రెనో 8T, ఒప్పో ఎన్కో A3 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో మీకు నచ్చింది, వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.